5 ఎకరాల 28 సెంట్లండి భూమి. భూమి సమస్య గురించి మాట్లాడుతున్నాను. అయితే భూమి మాకు 1980లో వచ్చింది. ఆ రోజుల్లో మా నాన్నగారు చనిపోయారు, మా పెద్ద అన్నయ్య గారు చనిపోయారు, మా పెద్ద వదిన చనిపోయింది. మరి మా అమ్మగారు మొత్తం 6 బిడ్డల్లో ఒక అన్నయ్య చనిపోయాడు. 5 ఉన్నాం మేము. 5లో తర్వాత మళ్ళీ ఒక అన్నయ్య చనిపోయాడు. ఒక అన్నయ్య రెండు అన్నయ్య అంటే ఆయన కానీ చనిపోలేదు, వేరే వాళ్ళు చంపేశారండి. భూములు ఆక్రమించిన వాళ్ళు చంపేశారు. ఈ భూమి గురించి అడ్డపడతాడు అని చెప్పి నమ్మకంగా తీసుకెళ్ళి ఒక వాళ్ళతో చంపించేశారు. చంపేసి రోడ్డు అంటూ పడేశారండి. వేసినట్టు కేసులు లేవు. మరి తర్వాత మా అమ్మగారిని కూడా 4 సార్లు కొట్టారు. మరి ఆమె పెద్ద వయసు, ఆమెకు అప్పటికే మరి 83, 82 ఉంటుంది వయసు ఆమెకి. మరి ఆమెని ఇంటికాడికి పిలిపెట్టడం, ఆమెని కొడతాం ఇలా చేశారండి. పొలంకి అడ్డం పడితే నీ పిల్లలను చంపేస్తా అది దంపి బెదిరించామని రకం చేశారు. మరి ఒక్కడికి అట్టే చేశారు. మరి మిగతా వాళ్ళు మేము కూడా వాళ్ళ చేతిలో చాలాసార్లు మేము దెబ్బతిని ఉన్నాం. మరి బాలసాని రాజశేఖరరావు కుటుంబం, సముద్ర సరిబాబు కుటుంబం, వాళ్ళ కొడుకులు కోడళ్ళు, మరి వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి చాలా యాతన పెట్టారు. మమ్మల్ని చిత్రవాదం చేశారండి. మేము ఆ పొలం కోసం మేము తిరుగుతున్నాము. మరి మా అమ్మగారిని బెదిరించి వాళ్ళు మోసం చేసి మరి ఆ పొలం వాళ్ళు నూకేశారండి. మా అమ్మగారు భయపడిపోయి బయట వెళ్ళి ఎక్కడ చెప్పుకోలేకపోయింది. మరి వాళ్ళ కాడే మరి తిరిగింది, వాళ్ళ బంధువుల కాడే వాళ్ళంతా ఒకటైపోయి మాకు న్యాయం జరపని చేశారు. తర్వాత అమ్మను మళ్ళీ 2001లో వెళ్ళి మళ్ళీ భూములు సంబంధించి మాట్లాడుతుంటే వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి అడిగిందండి. అడిగితే మళ్ళీ కొట్టారామని ఇంటికి వచ్చిందండి. ఇంటికి వచ్చి పడిపోయింది. మేము హాస్పిటల్కి వేసుకెళ్ళాము. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోయిందామా. మరి మా అన్నయ్య రెండో అన్నయ్య కూడా అట్లాగే చనిపోయాడు. ఆయనకు కూడా మరి బ్యాందీలో కలిపి ఇచ్చారు, ఏమి ఇచ్చారు తెలీదు. ఆయన అలా చనిపోతే ఆయన కూడా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆయన అలా చనిపోయాడు. మరి భూముల కోసం జరుగుతుంది గొడవలు. మరి మా కింద సెంట్ అంటే లేకుండా చేశారు. మరి మేము వారసులు మేము ఉన్నామండి. మరి మా తల్లిదండ్రులకు వచ్చేసి 6 బిడ్డలు ఉన్నాము. 6 సంతానం మా తల్లిదండ్రులకి. 6 సంతానంలో 3 చనిపోయారు, 3 ఉన్నాము ఇప్పుడు. 4 బిడ్డలు ఉన్నారు. మరి బిడ్డల కుటుంబాలు ఉన్నాయి. మాకెవరికి సొంతలు లేవు. మరి అంతా అద్దెలుకుంటున్నాం మేము. మరి మాకు ఎటువంటి పరిష్కారం కావట్లేదు. తిరుగుతున్నాం, మరి భూమి సమస్య కోసం తిరుగుతున్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఆయన ఇంటి చుట్టూ తిరిగా నేను. అసలు ఆయన ముఖం చూసినే లేదు మేము 5 సంవత్సరాలు కూడా. ఎన్నో అర్జీలు పెట్టాను. ఒక అర్జీకి కూడా నాకు సమాధానం రాలేదు. పైపెచ్చి ఆయన బెదిరించారు అక్కడ పోలీసు వాళ్ళు కానీ, మరి అధికారులు కానీ నాకు చాలా బాధ పెట్టారు. మరి భూమి ఆక్రమించిన వాళ్ళతో కొమ్మక్కైపోయి అధికారులు వాళ్ళతో కొమ్మక్కైపోయి మరి మాకు న్యాయం జరగకుండా చేశారండి. మరి అధికారులు కూడా 10 సార్లు వచ్చి మమ్మల్ని ఎంక్వైరీ చేసి మీ పొలాలు ఎక్కడ ఉన్నాయి, మీ స్థలాలు ఎక్కడ ఉన్నాయి చూపిద్దు రాండి అని మమ్మల్ని తీసుకెళ్ళటం పొలాల కాడికి, సేల్ కాడికి మేము చూపించడం, వాళ్ళకి సర్వే చేయటం, కొలతలు వేయటం, మరి మాకు ఇస్తామని చెప్తాం వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు ఇలాగ మమ్మల్ని మోసం చేశారు. ఇంటికాడికి వచ్చి పోలీసు వాళ్ళు బెదిరిను, మరి ఆరయ్య వాళ్ళు వచ్చి బెదిరిను, మాతో సంతకాలు చేపించుకోను, మరి మా ఫోటోలు తీసుకోను, మా వీడియోలు తీసుకొని వెళ్ళటం ఇలా చేశారు. ఏంటంటే ఎందుకు దేనికంటే ఆరయ్య అన్నారు, అమ్మ ఎంఆర్ఓ మీ భూమి మీకు ఇస్తా అంటున్నాడు, మరి మిమ్మల్ని ఫోటోలు తీసుకురమ్మని చెప్పి మా ఇళ్ళ కాడికి నమ్మకంగా వచ్చి మా పిల్లల్ని నన్ను ఫోటోలు తీసుకొని వెళ్ళారు. ఎవరు పంపించారంటే శ్రీనివాసరెడ్డి ఎంఆర్ఓ పంపించాడు అని చెప్పుకొచ్చారు. మీ భూమి మీకు ఇస్తున్నామని చెప్పేసి అని తర్వాత మమ్మల్ని ఆఫీస్ కాడికి కూడా రానిలా, మండల ఆఫీస్ కాడికి కూడా రానిలా. మమ్మల్ని వస్తే మమ్మల్ని తిడతాం, మీరు రావద్దు ఎడకి, మీరు చెయ్యొద్దు అని చెప్పి మమ్మల్ని బాధ పెట్టారు. ఈ రకంగా మమ్మల్ని ఏది ఇచ్చారు. మరి మున్సిపాలిటీ కమిషనర్ కానీ, మరి ఎంఆర్ఓ కానీ, మరి జాయింట్ కలెక్టర్ గారు, గుంటూరు జాయింట్ కలెక్టర్ గారు 2019 2వ నెలలో మమ్మల్ని పిలిపించాడు. నాకు ఫోన్ చేసి పిలిపించారు. పిలిపించి మీకు న్యాయం చేస్తున్నాం రాండి అని చెప్పని మరి సముద్ర సరిబాబు కొడుకు
పెద్ద కొడుకు, బాలసాని రాజేశ్వరరావు పెద్ద కొడుకు ఆ జాయింట్ కట్ట దగ్గర ఉన్నారు. వాళ్ళే ముందుగా వెళ్ళి మమ్మల్ని పిలిపించారండి. తర్వాత మేమంతా మా కుటుంబాలు 3 కుటుంబాల్లో వెళ్ళాం. మేము అక్కడికి వెళితే జాయింట్ కలెక్టర్ అన్నారు, మేము కోర్టులు వేస్తున్నామమ్మా మీ భూమి గురించి అని చెప్పి అన్నాడు. ఏంటి సార్ కోర్టులు ఏంటి సార్ అని చెప్పేసి అంటే, అమ్మా మీ భూమి అంటున్నారు కదా మేము కోర్టులు వేస్తున్నాము అని చెప్పి, లేదు సార్ మా భూమిని ఆక్రమించారు సార్, మమ్మల్ని అన్యాయం చేశారు, మాకు న్యాయం చేయండి సార్ చెప్పి మేము ఆయన కాడ బోర్ని ఏడిచి బాధపడ్డాం. అయితే మీ దగ్గర ఏమైనా చూపించమంటే మా దగ్గర ఉన్న కాగితాలు చూపించామండి. ఆ సర్వే నెంబర్ కానీ, మరి ఆధార్ కార్డులు కానీ, మరి మా పాన్ కార్డులు కానీ, మరి మా అమ్మ సర్టిఫికేట్, నాన్న సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్, ఇవన్నీ మాకు భూమి ఎంత ఇచ్చారో అంత కాగితాల్లో ఉన్నాయి. ఆ కాగితాలు కానీ మరి ఇవన్నీ మేము కోర్టు కాగితాలు కానీ ఇవన్నీ కూడా చూపించామండి. మరి చూపిస్తే ఆ కాగితాలను తీసుకొని ఆ అమ్మ ఆ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సరే మేము కోర్టులు వేస్తున్నాం తర్వాత పిలిపిస్తా వెళ్ళండి అన్నారు. తర్వాత ఆయన పిలిచింది లేదు, చేసింది లేదు. 5 సంవత్సరాలు మేము చూసాం, పిలిపిలేదు ఆయన. తర్వాత మళ్ళీ అర్జీలు పెడుతుంటే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో పిలిపించి కాగితాలు తీసుకొని, మాకు అన్యాయం జరిగిందా మేడం అని మేము మాట్లాడితే మీకు న్యాయం జరిగిద్దామా, మీరు బాధపడాల్సిన అవసరం లేదు చెప్పి మా కాడ కాగితాలు తీసుకొని పంపించేశారు. పంపించేసి ఏమన్నారంటే వాళ్ళు, ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళగాకండి, ఏ ఆఫీస్ కాడికి వెళ్ళొద్దు, ఏ అధికారి కాడికి మీకు వెళ్ళొద్దు, ఈ భూమి మేము ఇస్తాము, మీకు ఎవరికాడ తిరగద్దు, ఎక్కడ మీరు అర్జీలు పెట్టొద్దు అని చెప్పేసి మాట్లాడారు. ఆ మాట్లాడుతూ ఇంతవరకు ఎటువంటి కపురు మాకు రాలేదు, పిలవలేదు, మరి ఎటువంటి న్యాయం మాకు జరగలేదు. ఇలాగ మమ్మల్ని మోసం చేశారు. కలెక్టర్ ఆఫీసులో కూడా మమ్మల్ని చేనుకాడ పిలిపించి ఒక ఎస్సీ ద్వారా, వెంకటప్పర ఎస్సీ తాడేపల్లి, ఆ ఎస్సీ నేను చూడలేదు అసలు, మా నెంబర్ ఆయనకి ఇచ్చి ఆయనతో పిలిపించి నీకు భూమి ఉందంటున్నావు, స్థలం ఉందంటున్నావు, నీకు ఎక్కడ ఉంది ఏంటో వాళ్ళ మీద గొడవడుతున్నావు. గొడవలే తెలియదు సార్, మాది స్థలం సార్, మీరు మనం మాట్లాడారు కదా సార్ అంటే, నేను మాట్లాడి ఎప్పుడు మాట్లాడాము, నేను ఎప్పుడు మాట్లాడి నీ తోటి అని చెప్పాను. లేదు సార్ మన వచ్చారు, మీరు చేను దగ్గర కూడా వచ్చారు సార్, మీరు చూశారు, మేము పాకా చేసాము, మరి ఉండండి అన్నారు, మేము చేస్తాం న్యాయం అని చెప్పారు సార్ అంటే, నేను కదమ్మా నేను కొత్త ఎస్సీని, ఏంటమ్మా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు రా ముందు కాగితాలు తీసుకొని అని గదిమాడాడు నన్ను. ఏం కాగితాలు సార్ అంటే, నీ దగ్గర ఏమోని ఆధార్ ఎత్తుకొని రా అన్నాడు. ఆధార్ కార్డులు ఎన్ని ఎత్తుకొని వెళ్ళాం సార్, మా తండ్రి సర్టిఫికెట్లు, నాన్న సర్టిఫికెట్లు, అమ్మ సర్టిఫికెట్లు, మొత్తం ఫ్యామిలీ సర్టిఫికెట్లు, మరి పిల్లకి అవన్నీ జరిగినాయి, అవన్నీ జరిగినవి కూడా మొత్తం దాంట్లో, మరి ఇంటి కాగితాలు, ఇంటి పట్ట, ఒరిజినల్ పట్ట, ఫలానికి సంబంధించిన కాగితాలు, కోర్టులో వేసినాం ఇంటి పట్ట అది. మరి ఆ కాగితాలు మొత్తం తీసుకొని నేను చూపిస్తాకి సర్వే చేసుకుంటాకు కూడా కాగితాలు రాపించి, సర్వే డబ్బులు అవన్నీ, ఇంటి తాళాలు, నాది పింఛని పుస్తకం, ఇవన్నీ దాంట్లో పెట్టుకొని 3 కవర్లు, పెద్ద కవర్లో పెట్టుకొని నేను వెళ్ళానండి. చేను దగ్గరికి వెళ్ళాను. చేను దగ్గరికి పిలిపిస్తున్నారని చెప్పి చేను దగ్గరికి వెళ్తే వాళ్ళు పొలం ఆక్రమించిన వాళ్ళ బంధువులు, బాలసాని రాజేశ్వర పెద్ద కొడుకు, సముద్రాల చెరిబాబు పెద్ద కొడుకు, వాళ్ళ మనవాళ్ళు, వీళ్ళంతా వాళ్ళు ఎంకుడు భార్య, వాళ్ళ కొడుకులు, కూతుర్లు, కోడళ్ళ మనవాళ్ళు, వీళ్ళంతా కిరాయి తెచ్చుకున్నారు. ఒక్కొక్కరికి 3000 ఇచ్చి కిరాయి తెచ్చుకున్నారు వేరే వాళ్ళని. వాళ్ళు వీళ్ళంతా ఉన్నారండి. మొత్తం 30 మంది చేను దగ్గర ఉన్నారు. మేము 5 వెళ్ళామండి. చుట్టూ గమ్మేశారు మమ్మల్ని. చుట్టూ గమ్మేసి మా దగ్గర ఉన్నాయి లాక్కెళ్ళిపోయారు. ముందు సంచి కవర్ మొత్తం లాక్కెళ్ళిపోయారు, సంచి అంతా లాక్కెళ్ళిపోయారు. మా పాప మీద 10 మంది పడిపోయి మా పాప బట్టలన్నీ చించేసి, మా అమ్మాయి అన్నీ రక్తం కడతడు చేశారండి ఒళ్ళంతా. మరి వాళ్ళతో గోల్డ్తో రక్కేసి, అమ్మాయి జుట్టు అంతా పీకేసి, అమ్మాయి బట్టలను చించేసి పెద్ద అంగాంగా చేశారు. వాళ్ళు ఎట్లా చేశారంటే ఒక రేప్ కేసులాగా అయిందండి. అయితే అక్కడ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ బంధువులే ఉన్నారు. అక్కడ అందరూ చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా అడ్డుపడాల. మాకు ఒక్కరు కూడా అడ్డు వచ్చి మాట్లాడే వాళ్ళు, చూసిన వాళ్ళు లేరు. వాళ్ళు చిత్రవాదం చేశారండి మమ్మల్ని. పేరం ప్రసాద్ బ్యాచ్ వాళ్ళంతా. పేరం ప్రసాద్ కూతుళ్ళు, భాగ్యమ్మ కూతుళ్ళు, కొడుకు, మనవాళ్ళు, కోడళ్ళు, సముద్రాల చెరిబాబు కొడుకు, ఇద్దరు కొడుకులు, మళ్ళీ వాళ్ళ పెద్ద మనవడు సముద్రాల చెరిబాబు పెద్ద కొడుకు, వాళ్ళ భార్య, వీళ్ళందరూ దగ్గరుండి చేపించారు. దగ్గరుండి బాలసాని పెద్ద కొడుకు ఆ కాగితాలను లాక్కెళ్ళిపోయి, సముద్రాల చెరిబాబు కొడుకు పెద్ద కొడుకు లాక్కెళ్ళిపోయి బాలసాని రాజేశ్వర పెద్ద కొడుకు ఇచ్చారు. ఆ కాగితాలు ఎత్తుకొని బండి మీద వెళ్ళిపోయాడు ఇంటికైనా. బాలసాని రాజేశ్వర కొడుకు పెద్ద కొడుకు ఎత్తుకెళ్ళిపోయి ఆయన ఇంట్లో దాచుకున్నాడు ఆ కాగితాలని. ఆ కాగితాలు మాకు ఇవ్వాల. వెంపటే మేము కేసు పెట్టాం. కేసు పెడితే ఆయన 1,50,000 రూపాయల దగ్గర తీసుకొని మా కేసు లేకుండా తారుమారు చేశాడు వెంకటప్పారావు గారు. 4 రోజులు మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టారు. తిండి లేదు, నీళ్ళు లేవు, గుడ్డలు లేవు, ఏమి లేవు. 4 రోజులు తాడేపల్లి స్టేషన్లో కూర్చోబెట్టారు. రేత్రి పొగులు అక్కడే కూర్చున్నాం మేము 4 రోజులు. మమ్మల్ని ఆడ కూర్చోబెట్టి మమ్మల్ని కొట్టిన వాళ్ళని
ఎస్పీ కాడకు పంపించారు గుంటూరు వాళ్ళని పంపించి మా మీద ఎదురు కేసు వేయించారు. ఈ రకంగా జరిగింది. ఎటువంటి పరిష్కారం మాకు కాలేదు. ఎస్పీ దగ్గర కూడా మేము వెళ్ళాము. మా కాడికి కాగితాలు వచ్చినాయి, పొలం మీద కాదు మీరు అడ్డం తగ్గుతున్నారంట అని చెప్పేసి ఆయన ఏదేదో మాట్లాడాడు. అక్కడ ఎస్పీ గారు ఎన్నో చేసి తిరిగామండి. మరి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళాము మేము. నేను నా కూతురు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా మాకు మందులు అవి ఇప్పించి మాకు రక్తాలు కారకుండా మేము వెళితే ఇట్లా చేశారండి. అక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా తారుమారు చేసేసారు. అక్కడ అబద్ధాలు చెప్పించేసి మరి దొంగ సర్టిఫికెట్లు రాశారండి అక్కడ. తర్వాత వచ్చేసి మళ్ళీ వచ్చి మేము స్టేషన్లో కూర్చున్నాము. ఎటువంటి పరిష్కారం కాలేదు, మాకు న్యాయం జరగలేదు. ఎస్సీ గారు సిఐ గారు చేసిన పనులు ఇవి. తర్వాత బాబురావు, మళ్ళీ ఇంకొక అతను ఉన్నాడు తిరుమలరావు, వీళ్ళు 4 సార్లు వెళ్ళి ఎంక్వైరీ కూడా చేశాడు పొలం కాడ. ఎలా జరిగింది ఏంటి గొడవ అంటే, ఎలా గొడవలు జరిగింది అంటే వాళ్ళదే భూమి వీళ్ళు అడ్డం తిరిగారని చెప్పి ఒక్కడోళ్ళు చెప్పారు. మాదే భూమి అని చెప్పినా వీళ్ళు పట్టించుకోవాలి మమ్మల్ని. ఈ రకంగా చేశారు మమ్మల్ని. మరి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు మమ్మల్ని. మరి జగన్ గారికి మేము ఓట్లేసి గెలిపించాము. ఎంతోమంది మేము అందరం మా బంధువులు కానీ మా వాళ్ళకి అందరం ఓట్లేసి గెలిపించాం. మాకు అన్యాయం చేశారు వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు మా భూములు ఆక్రమించుకొని పేటలు వేసుకొని అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకున్నారు, మమ్మల్ని అన్యాయం చేశారు. మాకు ఎటువంటి పరిష్కారం కావట్లేదు, న్యాయం జరగల. ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య గెలిచాడు, చంద్రబాబు అన్నయ్యకి పెట్టాము మరి కాగితాలు అర్జీలు. మరి ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య గెలిపించుకున్నాము మేము. మరి న్యాయం చేస్తారని చెప్పి మేము అనుకున్నాము. మేమందరం కలిసి చేసాం మరి ఓట్లు. మరి అందరూ కూడా అది చేసి పెట్టి మరి చంద్రబాబు అన్నయ్య మరి లోకేష్ బాబు మరి పవన్ కళ్యాణ్ గెలిచారు. మరి ఇప్పటికన్నా మా బొట్టు వాళ్ళని పట్టించుకొని కొద్ది పనులు చేస్తే బాగుంటుంది. మరి చంద్రబాబు అన్నయ్య మరి వీడియో మీరు చూస్తే మాకు న్యాయం చేయండి. మా భూమిని వాళ్ళు ఆక్రమించున్నారు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్ర చిరబాబు కుటుంబం, వాళ్ళ కొడుకులు కోడళ్ళు కలిసి చేశారు ఈ పనులు. వాళ్ళ బంధువులను కలిపి చేపించారు. మరి 5 ఎకరాల 28 సెంట్లు భూమి మాది. మా ఇంట్లో ఇద్దరికి వచ్చింది, నాన్నగారికి అన్నగారికి వచ్చింది. దాంట్లో సెంటు మా వాళ్ళు ఎవ్వరు అమ్మలేదు. మా తల్లిదండ్రులు అమ్మలా, మేము అమ్మలా, మా బిడ్డలు కానీ ఎవరు అమ్మలేదు. మా కింద సెంటు లేకుండా చేశారు. మాకు ఇప్పటికైనా మాకు న్యాయం జరిగించండి. మా భూములు మాకు ఇప్పించి దానికి సంబంధించిన పట్టాలు మాకు ఇప్పించండి. మేము తలకి ఇల్లు కట్టుకొని మేము బతుకుతాము, మా బతుకులేదు మేము బతుకుంటాము. మరి ఇప్పుడు దిక్కులేని వాళ్ళం అయిపోయాము మేము, బజార్లో పడిపోయి మరి ఈదురు పలు అయిపోయాము. మరి చూస్తే మాకు ఇల్లు వాకిలు లేక మరి అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, చాలా యాతన పడుతున్నాము. ఇప్పటికైనా మా మీద దయించి మీరు ఎంక్వైరీ చేసి సర్వే చేసి మా భూములు మాకు ఇప్పించండి. రికార్డులో చూడండి, రికార్డులో మా పేర్లు ఉన్నాయి, అడంగల మా పేర్లు ఉన్నాయి. ఉన్నా కూడా మమ్మల్ని మోసం చేశారు. ఎంఆర్ఆర్ వాళ్ళకి అమ్ముడు పోయి మమ్మల్ని మోసం చేశారు. మరి ఎంఆర్ఆర్ వాళ్ళు చేసిన పని మున్సిపాలిటీ కమిషనర్ ఎంఆర్ఆర్ చేసిన పనులు ఇవి. మరి మాకు న్యాయం జరిగించండి చంద్రబాబు అన్నయ్య. మరి మీకు వందనాలు అయ్యా. మరి మాకు న్యాయం జరిగించండి.